నా పోలీసు మొగుడు పార్ట్ 1. భద్రాద్రి రామాలయంలో తాళికట్టు నాయనా భజంత్రీలు అన్న పంతులు గారి మాటకు తాళి తీసుకుని తనకు కొంచెం దూరంలో శాలువ కప్పుకొని చేతికి ఇంజెక్షన్ వేసినట్టు గుర్తుగా చిన్న బ్యాండేజ్తో నీరసంగా కూర్చొని తన బామ్మ అన్నపూర్ణమ్మ గారి వైపు తాళి కట్టాలా ఇప్పుడు తప్పదా అన్నట్టు చూశాడు ఆదిత్య. ఆ చూపులు అర్థం అయినట్టు అన్నపూర్ణ గారు తన గుండె మీద చేయి వేసుకుని బాధగా చూశారు. చేసేదేమీ లేక కీర్తన మెడలో తాళి కట్టాడు ఆదిత్య. తాళి కట్టగానే అన్నపూర్ణ గారు కీర్తన ముఖంలో సంతోషం కనపడితే ఆదిత్య ముఖంలో మాత్రం బాధగా మారింది. అప్పగింతలు అయ్యాక కీర్తన తన భర్త ఆదిత్యతో కలిసి జీవన ప్రయాణంలో పాటు హైదరాబాదుకు కూడా ప్రయాణం అయింది. జర్నీ ఎక్కువసేపు ఉండటం, మళ్లీ పెళ్లి వలన అలసిపోయిన కీర్తన అనుకోకుండా ఆదిత్య భుజంపై పడుకున్నది. వెంటనే ఆదిత్య ఎలర్ట్ అయ్యి కీర్తనను లేపి పడుకుంటే పడుకో, కానీ నా మీద పడుకోకు అని చిరాకుగా అన్నాడు. నా ఒడిలో పడుకో తల్లి అన్నారు అన్నపూర్ణ గారు. కీర్తన ఆవిడ ఒడిలో పడుకోపోతూ ఉంటే ఆగో, నా భుజం మీదనే పడుకో, నానమ్మకు ఆరోగ్యం బాగాలేదు అని ఆదిత్య అనేసరికి కీర్తన సంతోషంతో ఆదిత్య భుజంపై పడుకున్నది. అన్నపూర్ణ గారు వెనక్కు వాలి పడుకున్నారు. కొన్ని నిమిషముల తర్వాత మెలకు వచ్చిన అన్నపూర్ణ గారు ఆదిత్య భుజంపై కీర్తన పడుకుంటే కీర్తన తలపై ఆదిత్య పడుకుని ఉన్నాడు. వాళ్ళని చూసి సంతోషంగా అనిపించటంతో, స్వామి, వీళ్ళు నూరేళ్లు ఇలాగే పాలు నీళ్లలా కలిసి సంతోషంగా ఉండేలా చూడు అని వేడుకున్నారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత అన్నపూర్ణ గారు, కీర్తన, ఆదిత్య ముగ్గురు హైదరాబాదులో ల్యాండ్ అయ్యారు. లోనికి సరాసరి వెళ్తూ ఉన్న ఆదిత్యను చూసి, కన్నయ్య ఒక్క నిమిషం అన్నారు అన్నపూర్ణ గారు. ఎందుకు నానమ్మ? నేను ఫుల్ టైర్డ్ అయ్యాను, ఫ్రెష్ అయ్యి ఒక నిద్ర తీయాలి అన్నాడు ఆదిత్య. ఒకటేమిటి, 10 తీసుకో అని వంట మనిషి వరాల్లోని పిలిచారు అన్నపూర్ణ గారు. వరాలు హారతితో వస్తూ ఒకరి పేరు మరి ఒకరు చెప్పుకుని లోనికి రావాలి అన్నది. నేను కీర్తన వచ్చాము అని అయిష్టంగా చెప్పాడు ఆదిత్య. నేను నా భర్త ఆదిత్యతో కలిసి వచ్చాను అని చెప్పింది కీర్తన. అది నా మనవరాలు అంటే. ఆడపిల్ల ఎంత చక్కగా చెప్పిందిరా, నువ్వు ఉన్నావు దేనికి అన్నారు అన్నపూర్ణ గారు. నీ ఇంటర్వ్యూ అయితే వెళ్ళొచ్చా లోనికి అన్నాడు ఆదిత్య. వరాలు హారతి ఇవ్వగానే వెళ్ళు అన్నారు అన్నపూర్ణ గారు. ఆవిడ అలా అనగానే వరాలు ఆదిత్య కీర్తనకు హారతి ఇచ్చింది. లోనికి రాగానే తన మెడలో ఉన్న పూలదండ తీసి కీర్తన చేతిలో పెట్టి తన రూమ్కు వెళ్ళాడు ఆదిత్య. అలసిపోయినట్టున్నాడు తల్లి వాడు, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ, నేను వేరే రూమ్లో ఫ్రెష్ అవ్వవచ్చా అని అడిగింది కీర్తన. ఎందుకు అన్నారు అన్నపూర్ణ గారు. నాకు ఆకలిగా ఉంది అమ్మమ్మ, ఆయన ఫ్రెష్ అయ్యే వరకు నేను ఆగలేను అని చెప్పింది కీర్తన. సరే వెళ్ళు అని నవ్వుతూ చెప్పారు అన్నపూర్ణ గారు. కీర్తన కూడా ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. నువ్వు కూడా మాతో కూర్చో తల్లి, ఆకలిగా ఉంది అన్నావు కదా అన్నారు అన్నపూర్ణ గారు. పర్లేదమ్మమ్మ అని అన్నపూర్ణ గారికి వడ్డించి ఆదిత్యకు వడ్డించబోతూ ఉంటే వరాలు వరాలు అని పిలిచాడు ఆదిత్య. కీర్తన మనసులో పనివాళ్లు ఉండగా నేను పని చేయటం ఇష్టం లేదు అనుకుంటా అని లోపల సంబరపడింది. పైకి మాత్రం పర్లేదండి, నేను వడ్డిస్తాను కదా అని ఆదిత్యకు వడ్డించింది. ఆదిత్య ఎక్స్ప్రెషన్ చూసి అన్నపూర్ణ గారు లోపల నవ్వుకున్నారు. ఆదిత్యకు వడ్డించి తరువాత తను కూడా వడ్డించుకుని తింటూ ఉన్నది కీర్తన. తినటం అయ్యాక ఆదిత్య రూమ్ లోనికి వెళ్ళాడు. అమ్మమ్మ, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగింది కీర్తన. ఇప్పుడు వేసుకునేవి ఏమీ లేవు తల్లి అని చెప్పి తన రూమ్ వైపు 2 అడుగులు వేసి మళ్ళీ ఆగి, కీర్తన, వాడికి పాలు కాచి తీసుకుని వెళ్ళు, రాత్రి సమయంలో పాలు తాగనిదే నిద్రపోడు, మర్చిపోకుండా తీసుకుని వెళ్ళు అని చెప్పి వెళ్లిపోయారు అన్నపూర్ణ గారు. కీర్తన కిచెన్ లోనికి వెళ్లి పాలు కాచి వాటిని తీసుకుని ఆదిత్య రూమ్ లోనికి వెళ్ళింది. కీర్తన లోనికి వెళ్లేసరికి ఆదిత్య కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. సరే, నేను రేపు వస్తాను కదా, వచ్చాక చూస్తాను అని కాల్లో మాట్లాడుతూ ఉన్న ఆదిత్య మాటలు విని, ఇవాళనే పెళ్లి అయ్యింది, రేపే డ్యూటీకి వెళ్తున్నాడా, వర్క్ మీద ఎంత శ్రద్ధ ఉన్నది మా ఆయనకు అని మురిసిపోయింది కీర్తన. కాల్ కట్ చేసి వెనక్కు తిరిగిన ఆదిత్య కీర్తన చేతిలో పాలు చూసి, నానమ్మ ఏం చేస్తుంది అని అన్నాడు. అమ్మమ్మ పడుకున్నది, అందుకనే నేను తీసుకుని వచ్చాను అని పాలు ఆదిత్య చేతికి ఇచ్చింది. ఆదిత్య పాలు తీసుకుని తాగుతూ ఉన్నాడు. కీర్తన బెడ్ సర్దటానికి ముందుకు అడుగు వేసింది. ఆదిత్య పాలు తాగటం అయిపోవటంతో కీర్తన వైపు చూసేసరికి బెడ్ మీద పడుకుని ఉన్నది.
ఏమిటి, నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావా అని అడిగాడు ఆదిత్య. హా, అదేం ప్రశ్న, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పడుకోవాలి అన్నది కీర్తన. సోఫాలో పడుకో అన్నాడు ఆదిత్య. అక్కడ పడుకోవటం ఏమిటి అని కీర్తన అలాగే ఆదిత్య వైపు చూస్తూ ఉన్నది. ఆదిత్య ఆ చూపులు గమనించి, అంటే నాకు ఒక్కడినే పడుకోవటం అలవాటు అన్నాడు. మీకేమిటి, నాకు కూడా అలానే అలవాటు, కానీ అది నిన్నటి వరకే. ఇప్పుడు మనకు పెళ్ళయింది కాబట్టి ఆ అలవాట్లు మానుకోవాలి అని చెప్పింది కీర్తన. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాన్నమ్మ కోసం పెళ్లి చేసుకున్నాను అని కీర్తనకి చెప్పటం ఇష్టం లేక, అలాగని సోఫాలో పడుకుంటే కీర్తనకు వచ్చే అనుమానాలతో తాను బాధపడటం ఇష్టం లేక కామ్గా బెడ్ కి ఇంకో వైపునకు వచ్చాడు. ఒకటే రూమ్ లో ఒకటే బెడ్ మీద కీర్తన ఆదిత్యాలు తూర్పు పడమర అన్నట్టు పడుకున్నారు. కీర్తన బిడియంతో అలా పడుకుంటే ఆదిత్య మాత్రం తనకు అలా కీర్తన బెడ్ మీద పడుకోవటం ఇష్టం లేక అలా పడుకున్నాడు, కీర్తనకు టచ్ అవ్వకుండా. ఉదయాన్నే మెలకు వచ్చిన కీర్తన కళ్ళు తెరిచి చూసేసరికి గోడ మీద ఉన్న పోలీస్ యూనిఫామ్ ఫోటోని చూసుకుంటూ ఉన్న ఆదిత్య కనిపించాడు. అది చూసి ఆయన అందాన్ని ఆయనే చూసుకుంటున్నాడేమిటి అని మనసులో అనుకుని, కాఫీ కావాలా అండి అని అడిగింది. వద్దు, నేను జిమ్ చేసి వస్తాను, అప్పుడివ్వు అని చెప్పి జిమ్ ఏరియాలోనికి వెళ్ళాడు ఆదిత్య. కీర్తన లేచి రూమ్ సర్ది ఫ్రెష్ అవటం కోసం వాష్రూమ్ లోనికి వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చిన కీర్తన దేవుని గదిలోనికి వెళ్లి పూజ చేసి, అత్తవారింట్లో మొదటి రోజు మళ్లీ మొదటిసారిగా వంట చేస్తుంది కాబట్టి ఏదైనా స్వీట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో పాయసం చేసే పనిలో పడింది. జిమ్ చేసి హాల్లోనికి వస్తూ ఉన్న ఆదిత్యకు ఇల్లంతా కొత్తగా అనిపించింది. పూజ చేసినట్టు గుర్తుగా అగరవత్తుల సువాసన మరియు ధూప్ స్టిక్ నుంచి వచ్చే పొగతో ఇంట్లో వాతావరణం కొత్తగా మరియు పండుగలా అనిపించింది. పాయసం చేయటం అయిపోవడంతో దాన్ని డైనింగ్ టేబుల్ పైన పెడదాము అని హాల్లోనికి వచ్చిన కీర్తనకు అక్కడ ఆదిత్య కనపడటంతో, ఒక 5 నిమిషాలు ఆగండి, కాఫీ తెస్తాను అని చెప్పింది. కానీ కీర్తన మాటలు ఆదిత్య చెవికి చేరనేలేదు. తనకు ఇష్టమైన కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ పట్టుచీర కట్టుకుని తడి చుట్టూ నుదుటిన తిలకం, పాపిట్లో కుంకుమతో కీర్తన చాలా అందంగా కనిపించింది ఆదిత్యకు. ఆదిత్య ఏమీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి కీర్తన చెయ్యూపుతూ ఉన్నది. తన గాజుల సవ్వడితో ఈ లోకంలోనికి వచ్చిన ఆదిత్య కీర్తనను చూసి రూమ్ లోనికి వెళ్ళాడు. కీర్తన కిచెన్ లోనికి వెళ్లి కాఫీ ప్రిపేర్ చేసి ఆదిత్యకు ఇవ్వటానికి వెళ్లి, లంచ్ ప్రిపేర్ చేయమంటారా మీకు అని ఆదిత్య చేతికి కాఫీ ఇస్తూ అడిగింది. నేను ఏమైనా స్కూల్ పిల్లాడినా, లేకపోతే స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ అనుకుంటున్నావా నన్ను? తినటానికి నాకు అస్సలు సమయం ఉంటుందా అని కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ఆదిత్య. మరి మీకు భోజనం ఎలా అని అడిగింది కీర్తన. నాకదంతా అలవాటు, కానీ నానమ్మ జాగ్రత్త, అసలే ఆరోగ్యం బాగాలేదు అన్నాడు ఆదిత్య. మీకు నానమ్మ అయితే నాకు అమ్మమ్మ, ఆ మాత్రం తెలియదా నాకు అని జుట్టుని వెనక్కు వేస్తూ అన్నది కీర్తన. ఓరిదేని వేషాలో అన్నట్టు కీర్తన వైపు ఒక లుక్ ఇచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్ లోనికి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య వెళ్ళగానే కీర్తన ఆదిత్య మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి అతనికి యూనిఫామ్, వాచ్, వ్యాలెట్ అన్ని తీసి బెడ్ మీద పెట్టి కిందకు వచ్చింది. అప్పుడే అక్కడకు వచ్చిన అన్నపూర్ణ గారు కీర్తనాన్ని చూసి, ఎప్పుడు లేచి పూజ చేశావు అని అడిగారు. గంట క్రితమే అమ్మమ్మ అని గ్యాప్ ఇచ్చి 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను అని కిచెన్ లోనికి వెళ్ళింది కీర్తన. నీకెందుకు ఆ పని, వరాలు ఉందిగా అన్నారు అన్నపూర్ణ గారు. నా వాళ్లకు చేయటం కూడా ఒక పనేనా అమ్మమ్మ అని చెప్పి వెళ్ళింది కీర్తన. వెళ్తూ ఉన్న కీర్తనను చూసి నవ్వుకున్నారు అన్నపూర్ణ గారు. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య బెడ్ మీద కీర్తన తీసి ఉంచిన వాటిని చూసి, పర్వాలేదు, పనిమంతురాలే ఈ అమ్మాయి అని అనుకుని డ్రెస్ అప్ అయ్యాడు. డ్రెస్ అప్ అయ్యాక మొబైల్ తన సమీపంలో ఎక్కడా లేకపోయేసరికి నానమ్మ నానమ్మ అని అరిచాడు. ఆ అరుపులు విన్న అన్నపూర్ణ గారు డైనింగ్ టేబుల్ మీద తాను చేసిన బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్న కీర్తనతో, వాడుకు ఏమి కావాలో చూసిరా తల్లి, మెట్లు ఎక్కి వెళ్లటం నా వల్ల కాదు అని అనటంతో కీర్తన వెళ్ళింది. రూమ్ లోనికి వచ్చిన కీర్తన పోలీస్ డ్రెస్ లో ఉన్న ఆదిత్యను అలానే చూస్తూ ఉన్నది. ఏమిటి అని ఆదిత్య కనుబొమ్మలు ఎగరేసేసరికి, ఈ లోకంలోనికి వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పింది. కీర్తన మాటతో ఆదిత్య నొసలు చిట్లించాడు. అది చూసి కీర్తన, అంటే నేను మిమ్మల్ని మొదటిసారిగా ఫార్మల్ డ్రెస్ లో, అది కూడా ఫోటోలో చూశాను, తరువాత మన పెళ్లిలో పంచకట్టులో చూశాను, ఇలా పోలీస్ డ్రెస్ లో చూడటం ఇదే ఫస్ట్. మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు
అని చెప్పింది కీర్తన. భార్య తనని పొగిడింది అన్న విషయాన్ని పట్టించుకోకుండా దీన్ని డ్రెస్ అన్నారు, యూనిఫామ్ అంటారు అని చెప్పాడు ఆదిత్య. అమ్మమ్మని పిలిచారు ఎందుకు అని అడిగింది కీర్తన. అది నా మొబైల్ కనిపించటం లేదు, అందుకని పిలిచాను అన్నాడు ఆదిత్య. అమ్మమ్మ మీ మొబైల్లో పబ్జి గేమ్ ఆడిందా ఏమిటే? అమ్మమ్మని అడుగుతున్నారు. నేనే మీ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టాను, లెఫ్ట్ సైడ్ చూడండి అని కీర్తన అనటంతో ఆదిత్య చూసి మొబైల్ తీసుకుంటూ థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్సా? దేనికి? నా బాధ్యత నేను చేశాను, దానికి కూడా థ్యాంక్సా? టిఫిన్ రెడీ అయింది రండి అన్నది కీర్తన. కీర్తనతో పాటు కిందకు వచ్చాడు ఆదిత్య. కిందకి జంటగా వస్తున్న మనవడు మనవరాలిని చూసి అన్నపూర్ణ గారు సంతోషించారు. ఆదిత్య నేరుగా వచ్చి చైర్లో కూర్చుంటే ఒక్క నిమిషం అన్నది కీర్తన. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు. కీర్తన వెంటనే పూజ గదిలోనికి వెళ్లి హారతి తీసుకుని వచ్చి హారతి తీసుకోండి అని ఆదిత్య ముందు నిలబడింది. వాడు దేవుళ్ళకి కొంచెం దూరం తల్లి అని చెప్పారు అన్నపూర్ణ గారు. ఎందుకు? ఆయన హారతి దేవుడు ఇవ్వటం లేదు, నేనే ఇస్తున్నా, ఇక నాకు కూడా దూరంగా ఉంటారా అన్నది కీర్తన. కీర్తన అలా అనటంతో అక్కడ అన్నపూర్ణ గారు ఉండేసరికి ఆదిత్య ఏమీ మాట్లాడకుండా హారతి తీసుకున్నాడు. దేవుడు అంటేనే దూరంగా ఉండే తన మనవడు హారతి తీసుకునేసరికి సంతోషంతో ఆదిత్య వైపు చూస్తూ ఉండిపోయారు. ఇక కూర్చోవచ్చు అని చెప్పి హారతి పెట్టడానికి పూజ గదిలోనికి వెళ్ళింది. ముందుగా ఇద్దరికి బౌల్లో పాయసం వేసి ఇచ్చింది కీర్తన. ఆదిత్య పాయసం చూసి బ్రేక్ఫాస్ట్ చేయలేదా అన్నాడు. చేశానండి, మొదటిసారిగా అత్తవారింట్లో వంట చేస్తున్నా కదా అని ఇలా తీయని పాయసం చేశాను అని చెప్పింది కీర్తన. అన్నపూర్ణ గారు మెచ్చుకోలుగా చూశారు కీర్తనను. ఆదిత్య మాత్రం స్వీట్ తిని బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను ఫ్యాట్ అవుతాను, నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టు అని పాయసం గిన్నెను తన నుంచి దూరం జరుపుతూ చెప్పాడు. ఫ్యాట్ అయితే జిమ్ చేస్తున్నారు కదా, తగ్గుతారులే, ఏం కాదు అని పాయసం ఆదిత్యకు ఇస్తూ చెప్పింది కీర్తన. వెరీ డామినేటింగ్ గర్ల్ అనుకుంటూ పాయసం తిన్నాడు ఆదిత్య. కీర్తన తినకుండా ఇద్దరిని చూస్తూ ఉన్నది. ఆ చూపులు దేనికోసమో తెలిసిన అన్నపూర్ణ గారు పాయసం చాలా బాగుంది తల్లి అనగానే కీర్తన సంతోషంగా నవ్వి ఆదిత్య వైపు చూసింది. ఎలా ఉందో చెప్పరు కానీ ఇష్టంగా మాత్రం తింటారు అని తల ఎత్తుకుండా తింటూ ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ అనుకున్నది కీర్తన. తరువాత ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి తాను కూడా తింటూ ఉన్నది. బ్రేక్ఫాస్ట్ చేసి బాయ్ నానమ్మ జాగ్రత్త అని చెప్పి వెళ్తూ ఉన్న ఆదిత్య వెనకాలే వెళ్ళింది కీర్తన. కీర్తన పట్టీల సవడికి వెనక్కు తిరిగి ఏమిటి అన్నాడు. అదేంటండి, బయటకు వెళ్లేటప్పుడు ఏం చెప్పాలో తెలియదా అని మూతి ముడుస్తూ అడిగింది కీర్తన. ఉష్ అని లోపల అనుకుని బాయ్ అన్నాడు ఆదిత్య. అంతేనా అని క్యూట్గా అడిగింది కీర్తన. కీర్తనను మీద నుంచి కింద వరకు చూసి ఇంకేం కావాలి అని చిరాకుగా అన్నాడు ఆదిత్య. అయ్యో ఏంటండి మీరు, మీకు ఏమీ తెలియదు అని వెనక్కు తిరిగి చూసింది కీర్తన. కీర్తన ఉద్దేశం అర్థమయ్యి అన్నపూర్ణ గారు ఏదో పనిలో ఉన్నట్టు నటించారు. కీర్తన వెంటనే ముందుకు తిరిగి ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టి బాయ్ అండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. కానీ కీర్తన అలా సడన్ గా ముద్దు పెట్టేసరికి ఆదిత్య షాక్ గా అలానే ఉన్నాడు. ముద్దు పెట్టి నిమిషం గడిచినా ఆదిత్య అడుగులు ముందుకు పడకపోవటంతో ఏమిటి ఇంకోటి కావాలా అని అల్లరిగా అన్నది కీర్తన. ఇక ఆదిత్య ఏమీ మాట్లాడకుండా స్పీడ్ గా వెళ్లిపోయాడు. వెనక్కి తిరగకుండా వేగంగా వెళ్తూ ఉన్న ఆదిత్యాన్ని చూసి కీర్తన నవ్వుతూ ఉంటే కీర్తన చేసిన పనికి అన్నపూర్ణ గారు లోపల నవ్వుకున్నారు. కీర్తన లోనికి వస్తూ వరాలు వరాలు అని పిలిచింది. కిచెన్ లో వర్క్ చేస్తూ ఉన్న వరాలు చెప్పండి అమ్మాయి గారు అంటూ హాల్లోనికి వచ్చింది. ఆ అమ్మాయి గారు అవసరం లేదు, కీర్తన కీర్తి అని పిలువు సరేనా, ఏం పర్వాలేదు, మొహమాటం అలాంటివి పెట్టుకోకు అని చెప్పింది. హా చెప్పండి పిలిచారు కదా అని అడిగింది వరాలు. రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నావు వరాలు అన్నది కీర్తన. హా అలవాటు అవటం కష్టం అమ్మాయి గారు అని అనబోయి ఆపేసింది వరాలు. లేట్ అయినా పర్వాలేదు, అలవాటు చేసుకో అని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వకు సరేనా అన్నది కీర్తన. అని నవ్వుతూ చెప్పింది వరాలు. సరే కాని ఇలా వచ్చి కూర్చో అని వరాలు చెయ్యి పట్టి లాగింది. వరాలు కూర్చున్నాక తినమని పాయసం ఇచ్చింది కీర్తన. చేతిలో పాయసం ఉన్నా తినకుండా అలానే చూస్తూ ఉన్న వరాలని చూస్తూ ఏమైంది అని అడిగింది కీర్తన. అమ్మగారు కూడా అంతే, ఇలానే ఇస్తారు, కుటుంబంలో మనిషిలా చూస్తారు. ఇప్పుడు ఆ అమ్మగారికి తగ్గట్టు మీరు ఉన్నారు అని చెప్పింది వరాలు. మరి ఆ అమ్మమ్మ మనవరాలని కదా, అమ్మమ్మలా కాకుండా
ఇంకా ఎలా ఉంటాను అన్నది కీర్తన. అని నవ్వింది వరాలు. వీళ్ల సంభాషణ విన్న అన్నపూర్ణ గారు బదులుగా ఒక నవ్వు విసిరారు. అమ్మమ్మ, నేను ఒకటి అడగవచ్చా అన్నది కీర్తన. అడుగు తల్లి, అనుమతెందుకు అన్నారు అన్నపూర్ణ గారు. మరేమీ లేదు అమ్మమ్మ, మనకు బంధువులు ఎవరూ లేరా అమ్మమ్మ? పెళ్లి ఇంట్లో బంధువులతో ఎంత కోలాహలంగా ఉంటుంది, కానీ మన ఇంట్లో మాత్రం పెళ్లి చేసుకుని వచ్చినా మనల్ని ఆహ్వానించేవారు ఎవ్వరూ లేరు. మీకు ఆరోగ్యం బాగాలేదు, కనీసం మీకోసం అయినా రావాలి కదా పెళ్లికి అని సందేహంగానే అడిగింది కీర్తన. కీర్తన ప్రశ్నకు అన్నపూర్ణ గారు వింతగా ఒక నవ్వు నవ్వి, ఎందుకు లేరు తల్లి, ఉన్నారు, కానీ చెప్పుకోవటానికి తప్ప ఇక దేనిలో లేదు అన్నారు. అదేమిటమ్మమ్మ అన్నది కీర్తన. నోటుపై సున్నా పెరిగే కొద్దీ దాని విలువ పెరుగుతుంది, కానీ దానిని చింపేసి ఆ విలువ లేకుండా చెయ్యొచ్చు. కానీ మనం మనుషులం కదా, మన వాళ్లతో కంటే మనీతోనే ఎక్కువ బంధం కావాలి. కానీ ఆ మనీ ఎంతటి బంధాలనైనా అంతం చేస్తుంది. ఆర్థికంగా మేము ఒక మెట్టు ఎక్కే కొలది బంధువులే మాకు శత్రువులు అయ్యారు తల్లి. వాడికి నేను, నాకు వాడు తప్ప ఎవ్వరూ లేరు అన్నారు అన్నపూర్ణ గారు. మనీ కోసం మమతానురాగాలు వద్దు అనుకునే వాళ్లను మనం ఏమీ చేయలేము అమ్మమ్మ, వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది అని గ్యాప్ ఇచ్చి, అమ్మమ్మ, మా అత్తయ్య మామయ్య ఎలా చనిపోయారు అని అడిగింది కీర్తన. ఆదిత్యకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు తల్లి. అప్పటి నుండి వాడి బాధ్యతలు అన్నీ నా మీద పడ్డాయి. మనవడితో ఆడుకోవలసిన వయసులో వాడి బాధ్యతలు నెరవేర్చవలసి వచ్చింది. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది. సమాజంలో వాడికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభించింది అన్నారు అన్నపూర్ణ గారు. హా అన్నది కీర్తన హ్యాపీగా. తల్లి, నీకు ఒకటి చెప్పనా? అమ్మమ్మ అంటున్నావు కాబట్టి నా మనసులోని బాధ నీకు చెప్పుకోవాలి అనిపించింది. అలాగే నీ సంతోషం గురించి కూడా అన్నారు అన్నపూర్ణ గారు. చెప్పమ్మమ్మ అన్నదే కీర్తన. వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని బాధగా మరియు భయంగా చెప్పారు అన్నపూర్ణ గారు. కీర్తన షాక్ గా చూస్తూ, ఏమిటమ్మమ్మా అన్నది. అవును తల్లి, వాడికి కాబోయే భార్య కూడా పోలీస్ అవ్వాలి అని వాడి కోరిక. వాడికి నేనంటే చాలా ఇష్టం తల్లి. నా కోసం ఏమైనా చేస్తాడు. వాడు పెళ్లి చేసుకోవాలి అనే ఇలా హార్ట్అటాక్ వచ్చినట్టు నాటకం ఆడాను అని బాధగా చెప్పారు అన్నపూర్ణ గారు. మనవడి కోసం ఒక ఆడపిల్ల విషయంలో స్వార్థంగా ఆలోచించినందుకు. అంటే మీకోసం నన్ను చేసుకున్నాడు అన్నమాట అని లోపల బాధగా మరియు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పైకి నార్మల్ గా అన్నది కీర్తన. అవును, అసలు నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు తల్లి. ఇలా సడన్ గా నేను నాటకం ఆడేసరికి వాడికి భయం వేసింది, అందుకనే చేసుకున్నాడు అని చెప్పారు అన్నపూర్ణ గారు. ఇష్టం లేదు అని తెలిసాక కూడా ఎందుకు చేశారు అమ్మమ్మ మరి పెళ్లి ఆయనకు అని అడిగింది కీర్తన. ఎందుకంటే నేను పోయేలోపు వాడిని ఒక ఇంటివాడిని చెయ్యాలి అని, అలాగే నా తరువాత నాలా వాడి గురించి ఆలోచించాలి, అంతలా ప్రేమను పంచాలి అని. అదే వాడు కోరుకున్నట్టు పోలీస్ అమ్మాయి అయిందనుకో, వాడి గురించి ఆలోచించటం పక్కన పెట్టు. కనీసం ఒకరితో ఒకరు సమయం గడపటానికి కూడా సమయం ఉండదు. నేను ఇప్పుడు వాడిని చూస్తున్నాను కదా, పొద్దున్న వెళితే నైట్ ఎప్పుడో వస్తాడు, భోజనం కూడా సరిగ్గా చేయడు, కొన్నిసార్లయితే ఇంటికి కూడా రాడు. రేపు వాడిని చేసుకోబోయే అమ్మాయి కూడా పోలీస్ అయితే అదే పరిస్థితి తప్ప ఏమీ ఉండదు. అందుకని అన్నారు అన్నపూర్ణ గారు. ఓహో అని ఏదో ఆలోచిస్తూ ఉన్నది కీర్తన. నా స్వార్థంతో కూడిన నిర్ణయం నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు తల్లి. ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కానీ మీ ఆయనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని తెలిసిన తరువాత నీ బాధను నేను అర్థం చేసుకోగలను తల్లి. కానీ నేను నిన్ను చూస్తున్నాను కదా, నా తరువాత నాకంటే బాగా నా మనవడిని ప్రేమగా చూసుకునేది నువ్వే తల్లి. నువ్వు వాడిని చూసుకోవాలి అనో లేకపోతే నీ బాధ దూరం చేయాలి అనో చెప్పటం లేదు తల్లి. నేను నిజంగా చెప్తున్నాను, నీ మనసు చాలా మంచిది తల్లి. ప్రతి ఒక్కరిని గౌరవిస్తావు, ప్రేమిస్తావు, నా అనుకున్న వాళ్ళ పట్ల బాధ్యతగా నడుచుకుంటావు. స్వచ్ఛమైన మనసు గల అమ్మాయివి. నీకు ఏది అనిపిస్తే అది చేస్తావు, ఏం చెప్పాలి అనుకుంటే అది చెప్తావు. కానీ ఒకరు ఏదో అనుకుంటారు అని, లేకపోతే బాధపడతారు అని లోపల ఒకలా బయటకు ఒకలా ఉండవు తల్లి నువ్వు. అలాగే నా మనవడు అంటే కూడా నీకు చాలా ఇష్టం. తన మనసుని నువ్వు మాత్రమే మార్చగలవు, ఇంకెవ్వరూ మార్చలేరు అని నీ ఫోటో చూసినప్పుడే నాకు అనిపించింది. ఈ 24 గంటలలో నిన్ను దగ్గరుండి చూశాక నా నమ్మకం బలపడింది అని గ్యాప్ ఇచ్చి,
వాడికి నీ పేరు తప్ప ఇంకేమీ తెలియదు తల్లి. నేను ఇలా నాటకం ఆడాక సరే నానమ్మ, నేను పెళ్లి చేసుకుంటాను, సంబంధం చూడు అని చెప్పాడు. నేను చూసిన మొదటి మరియు ఆఖరి సంబంధం నీదే తల్లి. నీ ఫోటో చూడగానే మంచి కుటుంబంలో పెరిగిన అమ్మాయి అని అర్థమయ్యింది. నీ వేషధారణ చూశాక పద్ధతి గల కుటుంబం అని, పెళ్లిలో మీ కుటుంబాన్ని గమనించాక నువ్వు బంధుత్వం విలువ తెలిసిన కుటుంబంలో అందరి ప్రేమానురాగాలు పొందుతూ చాలా గారాభంగా పెరిగావు అని అర్థమయ్యింది. అందుకే నీ వ్యక్తిత్వం అలా ఉంది అనుకుంటున్నా. నేను ఎవరికీ భయపడవు, చాలా గడుచు పిల్ల. నిజానికి అలానే ఉండాలి. ఇప్పుడు వాడికి ఈ పెళ్లి మీద ఇష్టం లేకపోవచ్చు తల్లి, కానీ భవిష్యత్తులో నీ ప్రేమకు తప్పకుండా బానిసవుతాడు తల్లి. అది వాడి గురించి ఆలోచించి చెప్పటం లేదు, నీ గురించి నాకు ఎంతో కొంత తెలియటం వలన చెప్తున్నాను. కానీ అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టాలి తల్లి. అలాగే నీ విషయంలో నేను చేసిన దానికి నన్ను క్షమిస్తావు కదా అన్నారు అన్నపూర్ణ గారు. అయ్యో అమ్మమ్మ, అంత పెద్ద మాటలు ఎందుకు అంటున్నావు చెప్పు. నా మీద ఎంత నమ్మకం ఉంటే నాకు ఇదంతా చెప్తావు అమ్మమ్మ నువ్వు. అక్కడే నా మీద మీకు ఎంత నమ్మకం ఉన్నదో అలాగే నేనంటే ఎంత అభిమానమో అర్థమైనది. లేకపోతే మనవడి భవిష్యత్తు గురించి స్వార్థంగా ఆలోచించిన వారు ఎవరు చెప్తారు అమ్మమ్మ ఇలా? అది కూడా ఆయనకు చెప్పకుండా నాకే చెప్పావు అంటే నాకు అక్కడే అర్థమైంది నీ మనసు ఏమిటి అని. అలాగే నా విషయంలో మీరు చేసిన దానికి అస్సలు బాధపడకండి అమ్మమ్మ. అలాగే ఆయనకు ఈ పెళ్లి ఇష్టమే, కానీ నేను పోలీస్ కాదు అనేదే తనకు ఇష్టం లేదు అంతే. మాకు జరిగిన పెళ్లిని ఆయన గౌరవిస్తున్నారు అమ్మమ్మ, విలువ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి నా విషయంలో అలాగే నాటకం ఆడి మీ మనవడి పెళ్లి చేశాను అని బాధపడకండి అని చెప్పింది కీర్తన. నేను చెప్పే అంతవరకు కూడా నీకు తెలియదు కదనే ఆదిత్య కోరిక గురించి. మరి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే అని మనసులో బాధ కీర్తనతో పంచుకోవటం వలన పిలుపులో చనువు వచ్చి చేరింది. ఏమీ లేదు అమ్మమ్మ, తనకు ఇష్టం లేకుండా మీకోసమే పెళ్లి చేసుకుంటే నేనంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగే నాతో అసలు మాట్లాడరు అవునా? కానీ ఆయన అలా ఏమీ కాదు, నాతో మాట్లాడుతున్నారు. సరే పొద్దున్న అంటే మీరు ఉన్నారు కాబట్టి అని అనుకుందాం, కానీ మేము ఇద్దరం ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాడు నాతో. ఆ మాటలో ఇబ్బంది, నాపై కోపం, అసహ్యం ఏమీ లేవు. కాకపోతే తాను కోరుకున్న అమ్మాయి రాలేదు అనే బాధ ఆయన మనసులో ఉంది, కానీ అది బయటపడటం లేదు అని మనసులో మార్నింగ్ ఆదిత్య లేచి పోలీస్ యూనిఫామ్ లో తన ఫోటోని చూసుకోవటం గుర్తుకు తెచ్చుకుని చెప్పింది. ఇక నాకు ఆయనంటే చాలా ఇష్టం. పెళ్లి కోసం మీరు పంపిన ఫోటో చూసే ఆయనతో ప్రేమలో పడ్డాను. ఆయన ప్రేమ మాత్రమే కాదు, పూర్తిగా ఆయనను కావాలి అని అనుకుంటున్నాను. అంటే తాను ఏమిటి ఎలా ఉండేవాడో అలా. నా భర్త ఒకరి కోసం మారటం నాకు ఇష్టం లేదు అమ్మమ్మ. కాకపోతే కాలమే తనకు చెప్తుంది తన నిర్ణయం తప్పు అని. అంతేకాని నేను ఎలాంటి ప్రయత్నాలు చేయను అమ్మమ్మ. ఎందుకంటే ఆయనను చూడగానే నాకు ఎలాగైతే ప్రేమ కలిగిందో అలాగే ఆయనకు కూడా ఎవ్వరి అవసరం లేకుండా తనంతట తానుగా నా మీద ప్రేమ కలగాలి. అది కూడా స్వచ్ఛమైన ప్రేమ. ఆ రోజు కోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అమ్మమ్మ అన్నది కీర్తన. సంతోషం తల్లి, ఇప్పుడు నా మనసులో ఎలాంటి బాధ మరియు ఆందోళన లేవు తల్లి. వాడి ప్రేమ పొందడం కోసం నీకు ఎలాంటి సాయం అయినా చేస్తాను. కానీ నీకు అలాంటి ఆలోచన లేదు అన్నావు. కానీ నీవు ఒకటి గుర్తుపెట్టుకో, నేను వాడికి ఎంతో, నీకు కూడా అంతే. నీకు ఏమి కావాలి అన్నా నన్ను అడుగు అన్నారు అన్నపూర్ణ గారు. అలాగే అమ్మమ్మ. అయితే అమ్మమ్మ, నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, అలాగే వేసుకోవటానికి ఎలాంటి టాబ్లెట్స్ లేవు అని అడిగింది కీర్తన. అంతేనే, రాత్రి నువ్వు అడిగినప్పుడు నీకేమీ చెప్పలేదు, అలాగే తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమీ లేవు అని అన్నాను అన్నారు అన్నపూర్ణ గారు. అబ్బా అమ్మమ్మ, నువ్వు తెలివిగలదానివే అన్నది కీర్తన. ఎంతైనా నేను పోలీసుడి నానమ్మ కదా అన్నారు అన్నపూర్ణ గారు. అంతే అంతే అని నవ్వుతూ చెప్పింది కీర్తన. పదవే, భోజనం చేద్దాం, మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది అన్నారు అన్నపూర్ణ గారు. పదమ్మమ్మ, ముచ్చట్లలో పడి మర్చిపోయాను. అసలే మీ పోలీస్ మనవడు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అన్నది కీర్తన. అయితే నీ మీద కంప్లైంట్ ఇస్తే తాట తీస్తాడు అన్నారు అన్నపూర్ణ గారు. అవునమ్మమ్మ, కాని అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోను కదా. ఒకవేళ చెప్పినా నమ్మకపోవచ్చు నా పోలీస్ మొగుడు అన్నది కీర్తన. ఎందుకు నమ్మడే? నా మాట కంటే నీ మాటనే ఎక్కువనా వాడికి అన్నారు అన్నపూర్ణ గారు. ఎక్కువ తక్కువలు పక్కన పెడితే నేనంటే ఎంతో కొంత నమ్మకం ఉంటేనే కదా
నాకు చెప్పి వెళ్లారు మీ గురించి? లేకపోతే రోజులాగా వరాలకే చెప్పేవాడు కదా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నదే కీర్తన. అమ్మా, వాడికి తగ్గట్టే దొరికావే నువ్వు అన్నారు అన్నపూర్ణ గారు. అలాంటి పిల్లను తెచ్చి పెళ్లి చేసింది నువ్వే కదా అమ్మమ్మ. సరే, ఇక తిన్నాం అని వడ్డించింది కీర్తన. ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుని వాళ్ళ భోజనాన్ని ముగించారు. అలా కబుర్లతో భోజనం ముగించాక విశ్రాంతి కోసం అని అన్నపూర్ణ గారు, కీర్తన ఎవరి రూంలోనికి వాళ్ళు వచ్చారు. మనసులో బాధ తీరిపోవటం, మరియు కీర్తన అన్నపూర్ణ గారిని తప్పు పట్టకపోవటం, అలాగే నిజం తెలిసాక కీర్తన బాధపడటం లాంటివి ఏమీ లేకపోవటంతో అన్నపూర్ణ గారి మనసు ప్రశాంతంగా ఉన్నది. ఆ ప్రశాంతతతోనే అలా పడుకోగానే అలా నిద్ర పట్టేసింది అన్నపూర్ణ గారికి. విశ్రాంతి కోసము అని రూంలోనికి వచ్చిన కీర్తన గోడ మీద ఉన్న ఆదిత్య ఫోటోని అలానే చూస్తూ ఉన్నది. ఫోటోని చూస్తూ, ఏమిటి నా పోలీస్ మొగుడా? నీకు పోలీస్ పెళ్ళం కావాలా? కావాలి అనటానికి నీ కారణాలు నీకు ఉండవచ్చు, కానీ అవేమిటో నాకు తెలియదు. ఇకపోతే అమ్మమ్మ వద్దు అనటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో కూడా నిజం ఉన్నది. ముందు ముందు నీకే తెలుస్తుందిలే నీ నిర్ణయం సరి అయినదా లేకపోతే కాదా అని. నాకు మీరంటే చాలా ఇష్టం అండి. మీ ప్రేమ కోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను, కానీ మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. అలాగే మీరైతే ఇప్పటి వరకు నాతో బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు. కోపం, ద్వేషం, అసహ్యం లాంటివి అయితే ఏమీ లేవు. కానీ మీరు ఎలా ఉన్నప్పటికీ నేను మాత్రం కంప్లీట్ వైఫ్ గా ఉండిపోతాను. అలాగే మాట్లాడుతాను, అలాగే నడుచుకుంటాను అని బెడ్ మీద కూర్చొని, పాపం ఆయన తిన్నాడో లేదో బాక్స్ కూడా తీసుకుని వెళ్ళలేదు. పోనీ ఒకసారి కాల్ చేస్తే పనిలో ఉన్నప్పుడు చేసినందుకు తిడతాడా లేకపోతే మంచిగా మాట్లాడతాడా అని బుగ్గపై చెయ్యి పెట్టుకుని మరీ థింక్ చేస్తూ ఉన్నది కీర్తన. 2 నిమిషాల థింకింగ్ తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తే పోలే అని సెల్ చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు తనకు గుర్తుకు వచ్చింది ఆదిత్య నెంబర్ తన దగ్గర లేదు అని. వెంటనే అన్నపూర్ణ గారి రూమ్ కు పరుగు తీసింది. వెళ్లేసరికి అన్నపూర్ణ గారు పడుకుని ఉండటంతో నిరాశ చెందింది కీర్తన. ఇప్పుడు ఎలా అనుకుంటూ పక్కన చూసేసరికి టేబుల్ మీద అన్నపూర్ణ గారి ఫోన్ కనపడింది. వెంటనే చేతిలోనికి తీసుకున్నది. ఎలాంటి పాస్వర్డ్ లేకపోవడంతో ఆదిత్య నెంబర్ తీసుకుని మై లవ్ అని సేవ్ చేసుకుని తన రూమ్ కు వచ్చింది కీర్తన. ఇప్పటి వరకు ఆదిత్యకు కాల్ చేయాలి అని ఆరాటపడిన కీర్తనకి ఇప్పుడు మాత్రం చాలా భయంగా ఉన్నది. మొబైల్ లాక్ ఓపెన్ చేసి ఆదిత్యకు కాల్ చేసింది. హలో అని బేస్ వాయిస్ తో చాలా స్థిరంగా పలికాడు ఆదిత్య. అంతే, ఇక కీర్తనకు ఇంకా భయం పెరిగింది. వెంటనే హలో అన్నాడు ఆదిత్య. కీర్తన కూడా హలో అన్నది. తన ఫోన్ కి అమ్మాయి కాల్ చేయటం ఏమిటి అని ఆదిత్య ఒకసారి తన మొబైల్ వైపు చూసి అన్నోన్ నెంబర్ కావటంతో ఎవరు అని అడిగాడు. ఆదిత్య ఎవరు అనగానే భయం పోయి కోపం వచ్చిందేమో బహుశా. అందుకనే ఎవరు ఏమిటి, నా పోలీస్ మొగుడా, నేను నీ భార్య కీర్తన అని భార్య అనే పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పింది. హో నువ్వా అని నార్మల్ గా అని మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి నానమ్మ బాగుందా అని అడిగాడు ఆదిత్య. అతని వాయిస్లో కంగారు, మాటల్లో ఉద్దేశం అర్థమయ్యి అమ్మమ్మ బాగున్నది, భోజనం చేసి టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. అమ్మమ్మ బాధ్యత నాకు అప్పచెప్పారు కదా, ఇక మీకు ఎలాంటి భయాలు అవసరం లేదు అని చెప్పింది కీర్తన. ఇంతకీ ఎందుకు కాల్ చేశావు అన్నాడు ఆదిత్య. భార్య కాల్ చేస్తే ఎందుకు కాల్ చేశావు అని అడిగే మొగుడు కేవలం నా మొగుడే అయి ఉంటాడు అని లోపల అనుకుని, ఏమీ లేదండి, భోజనం చేశారా అని అడిగింది కీర్తన. ఇంకా లేదు, వర్క్ ఉన్నది, అయాక తింటాను అన్నాడు ఆదిత్య. అయాక తినండి, మరేం మర్చిపోకండి అన్నది కీర్తన. ఆదిత్య అలాగే అన్నాడు. సరే మరి అయితే బాయ్, తొందరగా రండి అని నార్మల్ గా చెప్పి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని సాగతీస్తూ అల్లరిగా అన్నది కీర్తన. కాని ఆదిత్య అవేమీ పట్టించుకోకుండా బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. పర్వాలేదు, బాగానే మాట్లాడాడు, వర్క్ లో ఉన్నా కూడా చిరాకు పడకుండా మాట్లాడాడు. సో నా మొగుడికి నేనంటే కోపం లేదు, అలాగని ఇష్టం కూడా లేదు. కాకపోతే తాను అనుకున్నట్టుగా నేను పోలీసు కాదు అనేదే ఆయన బాధ. అదొకటి క్లారిటీ అయ్యింది. అప్పుడు అమ్మమ్మకి అయితే చెప్పాను, కానీ నాకు ఎక్కడో మూల కొంచెం అనుమానం ఉండేది. ఇప్పుడు అలాంటివేమీ లేవు. ఇప్పుడు నాకు ఆయనను మార్చటం, అలాగే మార్పు కోసం ప్రయత్నాలు చేయటం కాదు, తన ప్రేమ కోసం వెయిట్ చేయటమే నాకు ఉన్న ఏకైక పని. అలాగే తన మనసులో స్థానం సంపాదించటమే నాకు ఉన్న ఏకైక లక్ష్యం అని అనుకుని
నిద్ర రావటంతో అలానే పడుకున్నది కీర్తన. సాయంత్రం 4:30 గంటలకు సడన్ గా మెలకు వచ్చిన కీర్తన ఒక్కసారి గడియారం వైపు చూసి గబగబా లేచి బెడ్ నీట్ గా సర్దేసి ఫేస్ వాష్ చేసుకుని కిందకు వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న అన్నపూర్ణ గారు కనిపించారు. 5 నిమిషాలమ్మమ్మ, కాఫీ తీసుకుని వస్తా, తాగుతూ మాట్లాడుకుందాం, నీకు ఒక ముచ్చట చెప్పాలి అని కిచెన్ వైపు అడుగులు వేసింది కీర్తన. ఏం విషయమే, చెప్పి వెళ్ళు అన్నారు అన్నపూర్ణ గారు. కాఫీ ఇచ్చాకే చెప్తా, అప్పటి వరకు ఏ విషయమో ఆలోచించు అని చెప్పింది కీర్తన. ఆలోచన కాదే, టెన్షన్ అవుతుందే ఇక్కడ అన్నారు అన్నపూర్ణ గారు. ఆ మాటతో వెళ్తున్నదల్లా ఆగి అన్నపూర్ణ గారి వైపు చూసి, టెన్షనా, అయితే భలే ఉంటుంది, 5 నిమిషాలు అలాగే టెన్షన్ పడు సరేనా అని నవ్వుకుంటూ కిచెన్ లోనికి వెళ్ళింది కీర్తన. రాక్షసిలా తయారయ్యావే అని చిరుకోపంగా అని ఏం విషయం అయి ఉంటుందో అని బాగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నపూర్ణ గారు. అన్నట్టుగానే 3 కాఫీ కప్స్ తో హాల్లోనికి ఎంట్రీ ఇచ్చింది కీర్తన. వస్తూ ఉన్న కీర్తనని చూసి, మీ ఆయన ఇంకా రాలేదే, ఆ కాఫీ ఎందుకు, లేకపోతే మీ ఆయన బదులు నువ్వే తాగేస్తావా అన్నారు అన్నపూర్ణ గారు. నేను తాగితే ఆయన కడుపు నిండుతుందా ఏమిటే, ఈ కాఫీ వరాలక్కకి అని చెప్పింది కీర్తన. నాకెందుకుమా, నాకు కావాలి అనుకుంటే నేను పెట్టుకుంటానుగా అన్నది వరాలు. ఏయ్, మీ చెల్లి కాఫీ తాగవా, ఒకసారి ట్రై చెయ్యక్క, ముందు కంటే ఎక్కువ కెక్కిస్తుంది నా కాఫీ అని వరాలకి ఇచ్చింది కీర్తన. అమ్మమ్మ, ఏం మీ పోలీస్ మనవడికి కాల్ చేసి మాట్లాడాను అని సిగ్గుపడటం రాకపోయినా సిగ్గుపడుతూ చెప్పింది కీర్తన. నువ్వు ముందు ఆ సిగ్గుపడటం ఆపు, చూడలేకపోతున్నా, ఆ అమ్మాయిలు సిగ్గుపడితే అందంగా ఉంటారు కానీ నువ్వేమిటే ఎలా అన్నారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ అంటూ ఒక్కసారిగా పైకి లేచింది కీర్తన. సరే సరే, ఏమీ అనను కాని అంటూ చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి, అయినా మా మనవడు అంత ఫాస్టానే, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కానీ భార్యకి ఫోన్ నెంబర్ ఇచ్చాడు అని తన సందేహాన్ని బయటపెట్టి కాఫీని లోనికి తోసే పనిలో పడ్డారు అన్నపూర్ణ గారు. ఫాస్ట్ ఏమి కాదులే అమ్మమ్మ, అలాగని స్లో కూడా కాదు, ఎంతైనా పోలీస్ కదా, స్లోగా అస్సలు ఉండరు. ఇకపోతే నా పోలీస్ మొగుడు నాకేమీ తన నెంబర్ ఇవ్వలేదు, కబుర్లు చెప్పుకోవటానికి, అలాగని నా నెంబర్ కూడా అడగలేదు. మధ్యాహ్నం నీ రూమ్ కి వచ్చాను అమ్మమ్మ నెంబర్ కోసం, నువ్వు పడుకునేసరికి డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక మొబైల్ తీసుకుని నా పోలీస్ మొగుడు నెంబర్ తీసుకున్నా అని చెప్పింది కీర్తన. అబ్బా, నీ పోలీస్ మొగుడే లేవే, వచ్చాక ఏమంటాడు ఏమో, నాకు భయంగా ఉంది అన్నారు అన్నపూర్ణ గారు. ఎందుకంటాడు, ఏమన్నాడు, మనం ఇద్దరం ఆయన బాధ్యత అయినప్పుడు ఆయన నెంబర్ మన దగ్గర లేకపోతే ఎలా, అయినా నేనేమి నా మొగుడితో ముచ్చట్లు పెట్టడానికి నెంబర్ తీసుకోలేదు అని చెప్పింది కీర్తన. మరి దేనికి తీసుకున్నావు, ఏం మాట్లాడావు అని అడిగారు అన్నపూర్ణ గారు. మీ పోలీస్ మనవడికి ఆయన మీద కంటే డ్యూటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అమ్మమ్మ, భోజనం చేశారో లేదో తెలుసుకుందాము అని కాల్ చేశాను అని చెప్పింది కీర్తన. పర్వాలేదే, వాడి గురించి శ్రద్ధ తీసుకుంటున్నావు అన్నారు అన్నపూర్ణ గారు. నా మొగుడు గురించి నేను కాకపోతే ఇంకెవరు శ్రద్ధ తీసుకుంటారు అమ్మమ్మ అని లేచి ఖాళీ అయిన కప్స్ కిచెన్ లో పెట్టడానికి వెళుతూ ఉంటే, ఆ పని తర్వాత కాని నీతో మాట్లాడాలి, కూర్చో అని చేయి పట్టి లాగారు అన్నపూర్ణ గారు. ఏమిటమ్మమ్మ అలా లాగేశావు అని లేని బాధను ముఖంలోనికి చేర్చి మరీ అడిగింది కీర్తన ఏదో గాయం అయినట్టు. చాలేవే నాటకాలు, నా దగ్గర నెంబర్ తీసుకొని మరి అదే మాట్లాడావా నా మనవుడితో, లేక ఏమైనా మాట్లాడావా అన్నారు అన్నపూర్ణ గారు. అంటే అమ్మమ్మ మరి అంటూ దొంగ చూపులు చూస్తూ తల గొక్కుంటూ చెప్పింది కీర్తన. నీ చూపుల్లోనే అర్థమవుతోన్నది, ఏం తిక్క పని చేశావే వాడితో, కొంచెం కుదురుగా ఉండవచ్చు కదనే అన్నారు అన్నపూర్ణ గారు. నేనేమి తిక్క పని చేయలేదు అమ్మమ్మ, నీ పోలీస్ మనవడు అంటే నా ఏకైక పోలీస్ మొగుడికి నేనంటే ఇష్టం లేదు కదా, అంటే నాతో పెళ్లి ఇష్టం లేదు కదా, సో నేను కాల్ చేస్తే ఎలా మాట్లాడతాడో అని, అలాగే వర్క్ బిజీలో ఉంటే చిరాకుగా మాట్లాడతాడా లేకపోతే మంచిగా మాట్లాడతాడా తెలుసుకుందాము అని బాగా ఆరాటం కలగటంతో కాల్ చేశాను అని చెప్పింది కీర్తన. అవునా, మరి నీ పరీక్షలో నా మనవడు పాస్ అయ్యాడా అని అడిగారు అన్నపూర్ణ గారు. నీ పోలీస్ మనవడు సూపర్ అమ్మమ్మ, ఇంట్లో నువ్వు ఉంటావు కాబట్టి అలా మాట్లాడుతున్నాడేమో అని ఎక్కడో చిన్న అనుమానం, కానీ నిజం అదే అయితే మరి కాల్ చేసినప్పుడు అసలు మాట్లాడకూడదు కదా, అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేయాలి కదా, కానీ అలా ఏమీ చేయలేదు, మస్తు మాట్లాడాడు నాతో, అది కూడా వర్క్ బిజీలో ఉండి కూడా అని చెప్పింది కీర్తన.
"హ్మ్, అయితే సంతోషించవలసిన విషయమే" అన్నారు అన్నపూర్ణ గారు. "కదా?" అన్నది కీర్తన. "హా, ఇంకోటి అడగాలి నిన్ను" అన్నారు అన్నపూర్ణ గారు. "అడగమమ్మా, మొహమాటం ఎందుకు?" అన్నది కీర్తన. "రాత్రి ఇద్దరు ఎలా పడుకున్నారే?" అని ఇబ్బందిగా అడిగింది అన్నపూర్ణ గారు. "అమ్మమ్మ, నీ అనుమానం అలాగే నీ బాధ నాకు అర్థమైంది. ఇష్టం లేని పెళ్లి కాబట్టి ఆయన బెడ్ మీద, నేను కింద, లేకపోతే నేను బెడ్ మీద, ఆయన సోఫాలో ఇలా ఏం పడుకోలేదు. ఇద్దరం బెడ్ మీదే పడుకున్నాం. కాకపోతే ఎడమొహం పెడమొహంగా" అని చెప్పింది కీర్తన. "ఏమిటి?" అని షాక్ అయ్యి మళ్ళీ బాధపడ్డారు అన్నపూర్ణ గారు. అది గమనించిన కీర్తన, "అమ్మమ్మ, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. ఆయనకు నాతో ఉంటే కష్టంగా ఏమీ లేదు. అలాగని నేనంటే ఇష్టం అని కూడా కాదు. కాకపోతే ఒకటే బాధ, పోలీస్ పెళ్ళం రాలేదు అని. దాని నుంచి బయటపడి నా మీద ప్రేమ కలగాలి అంటే సమయం పడుతుంది. అలాగే నాకు కూడా ఎన్నో రోజులు ఎదురు చూసి ఆయన ప్రేమ పొందితే ఆ ఫీలింగే వేరు. అప్పటి వరకు ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను. అయినా అమ్మమ్మ, నేను చాలా గర్వపడాలి ఆయన విషయంలో. ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే పెళ్లి అయింది కాబట్టి భర్త అనే హక్కుతో నాకు దగ్గర కావటానికి అస్సలు ప్రయత్నం చేయలేదు. కనీసం టచ్ కూడా చేయలేదు తెలుసా. ఈ విషయంలో గర్వపడాలి మనం" అన్నది కీర్తన. "వాడిని బాగా అర్థం చేసుకున్నావే. సంతోషంగా ఉందే నీ విషయంలో" అన్నారు అన్నపూర్ణ గారు. "సంతోషంగా? అన్నది కీర్తన కూడా హ్యాపీగా. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.